అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని ఆత్మఫలమైన ఓడి ప్రేమ 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఎవరి సమాధానములో ఉన్నది ఆత్మఫలము. ఆత్మ నిజంగా నువ్వు ఆ సమాధానం కలిగి ఉండడం ఆత్మఫలం. అదే ప్రభు కోరేది. ఎవరే కావాల్సిన ప్రభు కోరేది ఏంటంటే నీవు సమాధానం కలిగినప్పుడు మరి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఆ సమాధానం అనే ఆయుధాన్ని కలిగి ఉంటే నువ్వు ఈ ప్రపంచాన్ని వేయగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువులో ఉన్నాయి అన్ని ఆ క్వాలిటీస్, 9 రకాల క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచాన్ని ఆయన జయించారు. హల్లెలూయా. ఈ దినము నీవు జయించాలంటే సమాధానం అనేటువంటి ఆయుధం నీలో ఉంటే అందరూ నీకు స్నేహితులే, ఎవరు నీకు విరోధులు అంటారు. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. సహాయం చేయండి. 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏంటంట? సమాధానపరచుకునే వారు ధన్యులు, వారు ఎవరు కుమారులట? దేవుని కుమారులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని కుమారులు అనడానికి కారణం ఏంటంటే ఎవరు నీలో సమాధానం ఉన్నప్పుడే, నీలో సమాధానం ఉన్నప్పుడే, నీలో సంతోషం ఉన్నప్పుడే, నీలో ఫలభరితమైన జీవితం నీలో ఉన్నప్పుడే అప్పుడు సమాధాన పరచబడిన వారు ధన్యులు. ఎవరు కుమారులట? ఈ దినము ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని కుమారులు అవ్వాలంటే ఒకటే సమాధానం అనేటువంటి ఆయుధం మనలో ఉండాలి. చూడండి, సమాధానం పడుట మరియు సమాధానం కలిగి జీవించుట. ఏంటి? ముందు సమాధానం పరచబడాలి, సమాధానం కలిగి ఉండాలి. 2 అనుభవాలు, 1 అనుభవం, 2 అనుభవం. మనలో సమాధానం ఉండాలి, సమాధానం పడాలి. ఎవరో మాట అన్నాక మనం ఏం చేయాలి? సమాధానం కలిగి ఉంటాం, దీర్ఘశాంతం చూపించాలి. అది కలిగినప్పుడు నీ ఎదుటి వాడు కూడా వెంటనే ఏమవుతాడు? సమాధానం పొందుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అప్పుడప్పుడు చిన్న స్లోని చూపిస్తుంటాం. మా వ్యక్తిని కొడుతున్నాడు పొరలేసి